విజయనగరం కాన్స్టిట్యున్సీలో విజయనగరం లోక్సభ కాన్స్టిట్యున్సీలో కొంతవరకు కొన్ని అంటే భారతీయ జనతా పార్టీకి అంటే బలం లేకపోయినా బీజేపీకి సీట్ ఇవ్వటం, జనసేనకి సీట్ ఇవ్వటం, ఈ తరహా అంటే దీనితోటి అంటే ఈ కాంబినేషన్స్ కొంచెం రాంగ్ కాంబినేషన్స్ వల్ల కొంత స్టార్టింగ్ ట్రబుల్ చాలా వచ్చింది తెలుగుదేశం కూటమికి. స్టార్టింగ్ ట్రబుల్ వచ్చింది కానీ ఇప్పటికీ చాలా వరకు సెట్ అయింది. నా ఉద్దేశం ప్రకారం ఎస్సీ కాన్స్టిట్యున్సీ రాజాము తెలుగుదేశం వైపు వచ్చేసింది. బొబ్బిలో అయితే తెలుగుదేశం గన్ షాట్గా గెలవబోతున్నది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకి విపరీతమైన ఎదురుగాలి కనపడుతున్నది. అక్కడ అసలు బొత్స సత్యనారాయణ కూడా ఏంటంటే మరి ఆయన నియోజకవర్గాన్ని వదిలేసి వాళ్ళ ఆవిడ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నది, బొత్స ఝాన్సీ. ఈయన మొత్తం కూడా ఫోకస్ అటు షిఫ్ట్ చేసి పెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ చీపురుపల్లిలో అర్థమైపోయింది అందరికీ ఏంటి, బొత్స సత్యనారాయణ ఇంకా మొత్తం ఆయన భార్యని గెలిపించుకునే పనిలో ఉన్నాడు. రేపొద్దున గెలిచినా కానీ మనకేమీ లాభం లేదు, గాలికి వదిలేస్తాడన్న ఫీలింగ్ వచ్చేసరికి మొత్తం ఇప్పుడు చీపురుపల్లి మొత్తం మారిపోయి ఉన్నది. దానికి తోడు అక్కడ తెలుగుదేశం పార్టీ అసలు వ్యూహాత్మకంగా సీనియర్ లీడరు కళా వెంకట్రావు గారిని దించింది. కళా వెంకట్రావు ఆయన ఏంటంటే ఆయనకి ఒక నేచర్ ఉంటుంది. కళా వెంకట్రావు ఏంటంటే ఆయన దగ్గరికి ఎవరన్నా కార్యకర్తలు వస్తే ఆయన వదలడు, ఇంకా వాళ్ళ పని అయిందాక వదలడు. ఈయనకి అంత మంచి పేరు ఉంది. మామూలు సాధారణంగా ఏంటంటే సీనియర్ లీడర్ కదా, చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయమంటే ఏమంటారంటే వద్దులేండి నాకు ఇంకేదన్నా నియోజకవర్గం చూపించండి అంటారు. ఈయన ఏరి కోరి నాకు చీపురుపల్లి కావాలని చెప్పి తీసుకున్నాడు కాన్ఫిడెంట్గా. దాంతో ఇప్పుడు చీపురుపల్లి ప్రభావంతో మొత్తం ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల మీద కూడా పడిపోతున్నది, దాని ప్రభావం అంతా కూడా చూపుతున్నది. విజయనగరం వచ్చేసరికి ఇక్కడ విజయనగరం వైసీపీలో క్లియర్ కట్గా గ్రూపులు ఉన్నాయి, మొత్తం అంతా కూడా దోచుకు తిన్నారు, ప్రశాంతంగా ఉంటుంది విజయనగరం. అటువంటి విజయనగరంలో కూడా వైసీపీ మోకలు అరాచకం లేపినాయి అనేది అక్కడ ప్రధానంగా మొత్తం అంతా కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. మొదట్లో కొంచెం కీన్ కంటెస్ట్లోకి వచ్చింది, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అవతలేమో అశోక్ గజపతిరాజు కూతురు అదితి గజపతిరాజు పోటీ చేస్తుండటం, ఆమె మీద ఉన్న చాలా సానుభూతి ఆమెకు ఉంది. నెల్లిమర్లలో జనసేన క్యాండిడేటు లోవా మాధవి, ఆమె అసలు కార్యకర్తల్ని ఆమె పట్ల ఆకర్షితులు అవుతున్నారు. బాగా విపరీతమైన ఒక పాపులారిటీ వచ్చింది, క్రేజ్ వచ్చింది. మీకెందుకు, నేను నా సొంత డబ్బులు పెట్టైనా నేను మీ సౌకర్యాలు తీరుస్తాను అనే ఒక శక్తి ఉన్న లీడర్ అనమాట. వాక్చాతుర్యం కూడా బాగా ఉంది, బాగా ఆకట్టుకుంటుంది. జనసేన పార్టీకి ఆమె ఒక ఫ్యూచర్లో ఒక ఎస్సెట్ లాగా మారుతుంది. అందుకని ఈ ప్రభావంతో నెల్లిమర్ల జనసేనకి బాగా ఇదైపోయింది. ఒకటి గజపతి నగరం ఒక్కటి టైట్ ఫైట్లో ఉంది, మిగిలినవన్నీ కూడా నేను చెప్పాను కదా కొంచెం హెచ్చర్లలో బీజేపీ కొంత వెనుకబడి ఉన్నది, గజపతి నగరం కొంత వెనుకబడి ఉన్నది, అంటే కూటమి. ఈ రెండు చోట్ల తప్ప వైసీపీకి విజయనగరం పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో అడ్వాంటేజ్ ఎక్కడ కనపట్టలేదు. ఈ విధమైన పరిస్థితులు మనకు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషపడే కాన్స్టిట్యున్సీ ఏంటంటే అరకు పార్లమెంటు అక్కడ కొంచెం బలంగా ఉంది. ఎందుకు అంటే మొత్తం ఇక్కడ అంతా కూడా క్రిస్టియన్ మైనారిటీల ప్రభావం ఎక్కువ కనపడుతుంది.
అది ఏమవుతుందంటే అది చాప కింద నీరులాగా అది ఉన్నది. దాంతో ఇప్పుడు మొత్తం అరకు పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే పార్వతీపురం ఎస్టీ, పాలకొండ ఎస్టీ, కురుపాం ఎస్టీ, సాలూరు ఎస్టీ, పాడేరు ఎస్టీ, అరకు ఎస్టీ, రంపచోడవరం ఎస్టీ, ఇవన్నీ అంటే ట్రైబల్ కాన్స్టిట్యున్సీలు. వీటికి ఏంటంటే బాగా కొంత డబ్బు ప్రభావం చూపటానికి అవకాశం ఉంది. ఇది ఈ అరకు పార్లమెంటు సెగ్మెంట్ ఒక్కటే వైసీపీకి కొంత ఉత్తరాంధ్ర మొత్తంలో ఊరట కలిగించేది ఇది ఒక్కటే. ఇక్కడ అంటే వివిధ రకాల కారణాలు ఉన్నాయి. కొంత ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ లేదా మిత్రపక్షాలు ఇవన్నీ కూడా కొంత అర్బన్ ఓటు మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ పూర్తి కంప్లీట్గా ఈ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలలో కొంత మాత్రమే ప్రభావితం చూపిస్తున్నాయి. మిగిలిన చోట్లంతా కూడా ఈ నేను చెప్పాను కదా క్రిస్టియన్ మైనారిటీ సంస్థలు కొన్ని అక్కడ బాగా విస్తృతంగా పనిచేసినాయి. కొన్ని కమ్యూనిస్టు ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి, ప్రజా సంఘాలు కొంత యాక్టివ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ బాగా ఫైట్ చేస్తున్నాయి, బాగా అంటే రకరకాల పనులు వాళ్ళకి చేస్తూ ఉన్నాయి. అక్కడ మొదటి నుంచి కూడా ఒక తెలుగుదేశం సంబంధించి ఒక నాయకత్వానికి సంబంధించిన లోపం కూడా కనిపించింది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొద్దో గొప్ప ఉపశమనం కలిగించే పార్లమెంట్ సెగ్మెంట్ ఏముంది అంటే అరకు ఒక్కటే కనపడుతున్నది. ఇందులో కొంత ఇంకొక 2-3 రోజులు గడిచిన తర్వాత ఏదైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి. ఎందుకు అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఏంటంటే మొత్తం మీరు స్టేట్ కంట్రీ వైడ్గా మీరు చూసుకుంటే ట్రైబల్ ఏరియాస్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి చాలా పనులు చేసింది. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో గెలవటానికి కారణం ఇదే. మొత్తం చాలా చోట్ల చాలా దేశంలో ఉన్న ఈ ట్రైబల్ ఏరియాస్ మీద మొత్తం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. దాని ప్రభావం ఇంకా ఇప్పటికి కనపట్టలేదు. కానీ ఇంకొక 2-3 రోజులు గడిచిన తర్వాత అప్పుడు ఏదన్నా ఆ ప్రభావం ఏదన్నా కనపడుతుందా అనేది మనం వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఈ అరకు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ మాత్రం కనపడుతూ ఉన్నది.